రేవంత్ పాలనలో కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలు మితిమీరాయి. కబ్జాలు, వసూళ్లతో నిరుపేద ప్రజలను పీడిస్తున్నారు కొందరు హస్తం పార్టీ నేతలు. సాక్షాత్తు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలే అందుకు నిదర్శనం. ఖమ్మంలోని 57వ డివిజన్ రమణగుట్ట ప్రాంతంలో ఆలయం, కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ స్కూల్ నిర్మాణం కోసం గత బీఆర్ఎస్ సర్కారు ప్రభుత్వ భూమిని కేటాయించింది. ఇప్పుడు ఆ భూమిపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ భర్త ముస్తఫా ఆ భూములను అమ్ముకుంటున్నాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవో 59 ముసుగులో పట్టాలు చేసి సొమ్ము చేసుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని ఖమ్మం బీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు డిమాండ్ చేశారు. మంత్రి తుమ్మల వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన బాట పడతామని ఆయన హెచ్చరించారు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ముస్తఫా, రఫీదా బేగం కార్పొరేటర్, అతని భర్త ముస్తఫా మరి యథేచ్ఛగా ఈ ప్రభుత్వ స్థలాన్ని మాత్రం అమ్ముకోవడం జరుగుతూ ఉంది. అక్కడికి పోయి మనం ఇప్పుడు ఆ బేస్మట్టం గట్టే దగ్గర పోయి అడిగితే మాకు ఫ్రీగా ఇచ్చిండు, అది ఇచ్చినాడు. కానీ పట్టాలు తయారు చేసి 59 జీవో పట్టాలు తయారు చేసి యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలాన్ని పబ్లిక్గా అమ్మేస్తూ ఉన్నారు. గత నెల రోజుల నుంచి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద బండ్లు పెట్టి, కంప్రెసర్లు పెట్టి, రాళ్ళు బలగొట్టి లెవెల్ చేశారు. ఇది ఈ విధంగా ఈ ప్లాట్లు చేసుకోవటం. అక్కడ పోయి అక్కడ మన ఎన్ఎస్పి కాలువ పక్కన ఎన్ఎస్పి ల్యాండ్ ఉంది. ఆ ఎన్ఎస్పి ల్యాండ్ని ఆడ కూడా దాదాపు ఒక నెల నుంచి క్లీన్ చేసి మొత్తం ఇక్కడ కమ్యూనిటీ హాల్ కడుతున్నా, నేను హాస్పిటల్ కడుతున్నాం, ఈ అంగన్వాడీ సెంటర్లు కడతాను అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాడు. దాన్ని కూడా క్లీన్ చేసి ఈయనకి ఏం రైట్ ఉందని క్లీన్ చేస్తాడండి? చేస్తే ప్రభుత్వ అధికారులు చేయాలి, గవర్నమెంట్ చేయాలి. నువ్వు ప్రజాప్రతినిధివి, ఇక్కడ కార్పొరేటర్ నీ భార్య, నువ్వు పోయి అక్కడ పోయి నేను ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ స్థలాల్లో క్లీన్ చేస్తా అంటే ఇది చట్టం మరి కాంగ్రెస్ ప్రభుత్వానికే వర్తిస్తుందా అని చెప్పి నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సార్, మా ప్రభుత్వంలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఈ ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కమ్యూనిటీ హాల్ స్కూలు స్థలం ఏదైతే ఉందో దాన్ని కాపాడాల్సి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. కాంగ్రెస్ లీడర్ని 57వ డివిజను ఇక్కడ ఉన్న భూములన్నింటినీ కూడా కబ్జా చేయడానికి, ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా అమ్ముకోవడానికి సంసిద్ధం. నైట్ పొక్లైన్లు పెట్టి, జేసీపీలు పెట్టి ఇక్కడ గుడ్లు బళ్ళు కట్టిస్తాని ప్రజల్ని మెప్పించి నైటే అందరినీ పిలిపించి అవన్నీ కార్యక్రమాలు చేస్తుంటే నేను ఎన్నోసార్లు ఎంఆర్ఓ గారికి పంపించా, ఆర్ఐ గారికి పంపించా, కలెక్టర్ గారికి పంపించా. కలెక్టర్ గారికి గ్రీన్వేట్స్ డేలో పెడితే ఎంఆర్ఓ గారికి రాశారు. ఎంఆర్ఓ గారికి వచ్చి మేము ఫినిషింగ్ వేస్తామని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కట్టుబడి కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు అంటే మాకు ముస్తఫా ఇచ్చిందని చెప్తున్నారు. ఆయన ఇయ్యటానికి ఆయన ఎవరు, కట్టడానికి వీళ్ళెవరు? ఏదైనా ఇస్తే ప్రభుత్వం నుంచి పేద ప్రజలకి గవర్నమెంట్ సాయం చేస్తుంది అనేది మా ఆలోచన. ఈ స్థలం మొత్తం గుడికి బడికి అని తీసారు. అప్పటి నుంచి కూడా అక్కడి నుంచి అటు ఇండ్లు అన్న, ఈ నుంచి ఇదంతా గుడి బడి పిల్లగాళ్ళకి కానీ అని పెట్టారు, కమిటీ వాళ్ళకి కూడా. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇండ్లు వేయలేదు, దేనికి వేయలేదు, గుడి బడి కావాలని ఆగినాం. ఇప్పుడు మొన్న వచ్చి ఇది బాగా చేసి గుడి కట్టిస్తాం, బడి కట్టిస్తాం అని ఇప్పుడు ఇండ్లు వేస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం? అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇంకా 20 ఏళ్ళ నుంచి కిరాయికుండా, ఇప్పుడు ఇంకా కిరాయికుండా అంగన్వాడి చూడపండి ఎక్కడుందో.